వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగాల సమస్యను పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని టీజీఈ జేఏసీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ రోజు తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ టీజీఈ జేఏసీ పిలుపులో భాగంగా తహసీల్దార్ సాయంపేట గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది అని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. టీజీఈ జేఏసీ ప్రకటించిన కార్యాచరణలో భాగంగా శుక్రవారం మధ్యాహ్న భోజన విరామణ సమయంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన జేఏసీ నాయకులు రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగాల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వం కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ ప్రవీణ్ కుమార్, టీజీటీఏ హన్మకొండ జిల్లా అధ్యక్షులు రాజా యుగంధర్, పీఆర్టీయూ సాయంపేట మండల అధ్యక్షులు మనోజ్ కుమార్, టీపీయూఎస్ సాయంపేట మండల అధ్యక్షులు టి శ్రీనివాస్, జిల్లా టీపీయూఎస్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్, సోషల్ సైంటిస్ట్ హన్మకొండ సుమన్, పిఎస్ సాయంపేట మండల అధ్యక్షులు రంజిత్, ఎంపీఓల సంఘ కార్యదర్శి హన్మకొండ జిల్లా దేవేందర్, జీపీఓఎస్ సాయంపేట మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న టీఏస్ అన్నింటినీ కూడా విడుదల చేయాల్సిందిగా కోరనైనది. అదేవిధంగా 16 ఇయర్స్ క్రాస్ అయిన వీఆర్ఏ సంబంధించిన వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ప్రొవైడ్ చేయాలని, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కూడా మాలో ఒక భాగమే కనుక వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి ఒక స్పెషల్గా ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి, ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రతను కల్పించాలని ఈ యొక్క సమావేశం ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరనైనది.